కూటమి ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్ధమైంది. గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో మరో నూతన పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. అదే నేతన్నకు భరోసా. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఏపీ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత అధికారికంగా ప్రకటించారు. ఈ స్కీమ్ కింద నేతన్నలకు ప్రతి ఏడాది 25,000 ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రతి నేతన్న కుటుంబానికి వీటిని నేరుగా అకౌంట్లలో జమ చేయనున్నారు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు సవిత వెల్లడించారు. అలాగే చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకం కూడా అమల్లో చేయనున్నట్లు ప్రకటించారు. ఏపీలోని చేనేతలకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కొత్త పథకం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. అదే నేతన్నకు భరోసా పథకం. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది చేనేత కుటుంబాలకు 25,000 సాయం అందించనుంది. వీటికి నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నది. ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్ధమైంది. గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలకు ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో మరో నూతన పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. అదే నేతన్నకు భరోసా. త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఏపీ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత అధికారికంగా ప్రకటించారు. ఈ స్కీమ్ కింద నేతన్నలకు ప్రతి ఏడాది 25,000 ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రతి నేతన్న కుటుంబానికి వీటిని నేరుగా అకౌంట్లలో జమ చేయనున్నారు. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించనున్నట్లు సవిత వెల్లడించారు. అలాగే చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకం కూడా అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అటు అమరావతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, త్వరలోనే ఆమోదం లభిస్తోందని సవిత తెలిపారు. ఇక అమరావతిలో హస్తకళల మ్యూజియం ఏర్పాటుపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల ఉపాధి మెరుగయ్యేలా చర్యలు తీసుకుంటామని, ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటామన్నారు. చేనేతకు అండగా నిలిచేలా వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలను ప్రతి ఒక్కరూ ధరించాలని ఆమె సూచించారు. చేనేతలకు 365 రోజుల పాటు ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.